మరణం ఇది అప్పుడప్పుడు పైకి తెస్తా అంటారు. ఇంకా ఇదిగాక ఏదైనా ఇట్లాంటివి ఉన్నాయంటే వాటికి సంబంధించి ఇవే కేవలం వాళ్ళే ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ ఏది క్రియేట్ చేశారో దీన్ని బయటికి తీసుకురావడం, అదే చూపించడం, కొట్టడం. సో నిన్న అతను మాట్లాడిన దాని కామెంట్ చేయడం కూడా అనవసరం. వాళ్ళు ఎవరో మా జిల్లా వాళ్ళు అక్కడ పార్టీ వాళ్ళే అన్నారు, మీ అన్న సంగతి నువ్వు ఉన్నావంట ముందు చూసుకోమని. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అతను ఈ డజంట్ డిజర్వ్ అది అనడానికి కూడా, దాన్ని మేము అనడం కూడా అనవసరం. ఆ స్థాయికి పోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి దీనికి సంబంధించి నిజంగా నీకు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే, ఆ డెత్ మీద నీకు అంత ఎక్కడలేని కంపాషన్, ప్రేమ ఉంటే ఆ రోజు నుంచి దాని మీద పోయి ఉండాలి. ఆయన్నే దాన్ని ఏమంటాం, దీని కింద కేసు ఆయన మీద కూడా, చనిపోయిన ఆయన మీద కూడా కేసు పెట్టినా ఈ పార్టీ టీడీపీ కాంగ్రెస్ కలిసి ఆ రోజు కలిసి పెట్టాయి. వాళ్ళు ఈరోజు ఉన్నట్టుండలేండి దాన్ని బయటికి తీస్తారు. షణ్ముఖమ్మ మీద ప్రేమ చూపిస్తారు. ఆమెకు తెలియదు వీళ్ళేదో నిజంగా ఇది అనుకుంటుంది, కానీ ఆమె వాడుకుంటున్నారని ఆమెకు తెలుసో తెలియదు కానీ తెలిసి కూడా ఆమె ఆ స్టేజ్కి వచ్చిందేమో. ముందు అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారి నీ రాజకీయంగా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, వేరే ఉన్నట్లేదు కానీ. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకైతే ఎలాంటిది లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితేనే వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు, ఆ పేపర్లో వేస్తారు. చంద్రబాబు నాయుడు తీస్తే మళ్ళీ వేరు, అది ఆమెకు తెలుసు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో ఎక్కడ ఏ అవసరమైనా, నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం ఎట్లా, లేదా ఆయన చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళని ఏ రకంగా కొట్టాలా, ఆ కొట్టడం ద్వారా ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలా. ఇప్పుడు ఇష్యూ ఏంది, చర్చ దీని మీద జరుగుతుంది. అమరావతి వద్దు, మావిగానైతే బెస్ట్ ఇది, దీని మీద పోతే కనుక ఖర్చు తక్కువ అనేది జరుగుతుంది. అది ఎక్కువ పోకూడదు. ఇది కాకపోయినా స్కీముల గురించో, ఇంకో దాని గురించో, అప్పులు పెరిగే దాని గురించో ఏ క్వశ్చన్ రైజ్ కావాలన్నా ఏదో ఒక డైవర్షన్ ఉండాలి. సో ఇప్పటికైతే ప్రజెంట్ దీని మీద డైవర్ట్ చేయాలి కాబట్టి స్ట్రాంగ్గా ఇట్లాంటి తీసి కొట్టేస్తే ఇమ్మీడియట్గా మేమేదో వెనక్కు తగ్గుతామని. బట్ దీంట్లో కనపడుతున్నది అంటే వీళ్ళు భయపడుతున్నారు. రాజధాని విషయంలో జనం థింకింగ్లో, ప్రజల ఆలోచనలో చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా రాష్ట్రాన్ని ముంచుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణాత్మకమైన సొల్యూషన్ చెప్పారు, అదే ఆచరణలోకి తీసుకురావస్తే మంచిది అనే దాని వైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయం ఎప్పుడైతే బయటపడుతుందో ఆ ఉలికిపాటు, ఆ బెదురుపాటు స్ట్రైట్ ప్లగ్ అండ్ ప్లే లక్షణాలు దానికి ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీ, ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి అక్కడ వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు వనరులు అన్నీ కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఏ రకంగా చూసినా హార్బర్ పోర్ట్లు ఉన్నాయి, ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఉంది, డెవలప్మెంట్గా ఆల్మోస్ట్ ఇప్పటికే ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఇన్ని అంటున్నారు అన్ని జోన్లు కలిపితే అది 8,000 స్క్వేర్ కిలోమీటర్లు ఎంతో పైన అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది కూడా అదే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో ఆయన ఎక్కడైతే ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ అంటున్నాడో క్రక్స్ వచ్చి దానికి సంబంధించింది. ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులు అయితే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి
నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్ల అవతల రాయపూర్ ఉంటే అక్కడ నుండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయిందని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా 20-30 ఏళ్ల తర్వాత 20-30 ఏళ్లకి వరకు ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా? ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పని చేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో 1 కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే ఇంకా అంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవడు వచ్చినట్లే ముందుకు, ఆ రేటుకి ఎవడు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. ఇవి కాక రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు, ఆ ప్లాట్లు ఈయన డెవలప్ చేసి పూర్తి కావాలంటే ఈ ట్రంక్ రోడ్లు ఇవన్నీ పూర్తి తప్ప అది కాదు. అది పూర్తి కాంది, అవి నివాసయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆశ, ఏ రైతులు అయితే బాగా వాల్యుబుల్ ల్యాండ్స్ తీసుకున్నాడో వాళ్ళకు గిట్టుబాటు కావాలంటే ఆయన చెప్పిన రేటు ప్రకారం 60,000, 70,000, 1,00,000 గజం పోతే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. అసలు అక్కడ నుంచి ఏ సౌకర్యాలు లేని, అక్కడ ఎలాంటి ఫెసిలిటీసు ఏమంటాం వీటికి సపోర్టింగ్ సిస్టమ్స్ లేని, పిల్లల చదువులకు కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఛాయిస్ లేకుండా ఉండే చోట అంతంత పెట్టి డబ్బులు పెట్టి జూబ్లీ హిల్స్ రేట్లతోనో, బంజారా హిల్స్ రేట్లతోనో, లేదా ఇంకో దగ్గర ఎక్కడో కాస్ట్ రేట్లతోనో ఎందుకు జనం రావాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఓటు నువ్వు కట్టడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే నువ్వు అంటున్నావు. అండ్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది. అండ్ రెండవది, ఒకవేళ అంత డెవలప్ చేసినా అక్కడ ఎవరు ఉండే అవకాశం ఎందుకు ఉండదంటే నువ్వు చెప్పే లెక్కల ప్రకారమే ఆ కాస్ట్ మనుషులు ఎవరు భరించలేంది, ఉండలేంది, ఎందుకు ఉండాలనో అర్థం కాంది. మూడవది, అసలు అక్కడ ఎవరు వచ్చి ఏమీ లేకుండా 20-30 ఏళ్ళ వరకు ఈ 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పెడితే ఇంకా ఎన్ని లక్షల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు కట్టాలా, ఎన్ని లక్షల కోట్లు మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్స్ డెవలప్ కావడానికి కావాలా? వాళ్ళు అక్కడికి రానంత వరకు అక్కడ అది ఒక లైవ్ సిటీ, లివింగ్ ఏరియా, హ్యాబిటాట్ ఎట్లా అవుతుంది? ఇవి క్వశ్చన్. వేరేయాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది సేమ్ ప్రాంతమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఇమ్మీడియట్గా ఇందులో ఏ 10% ఖర్చుతోనో క్యాపిటల్ యాక్టివేట్ కావడమే కాకుండా రాజధాని ఇవి ఇప్పటికే పూర్తిగా జనావాసాలు అయినందువల్ల, ఆల్రెడీ కనెక్టివిటీ పూర్తి ఉన్నందువల్ల, బయటి ప్రపంచంతో సంబంధాలకు విమానాశ్రయం రూపంలో కావచ్చు, రైళ్ల రూపంలో కావచ్చు, లేదా ఇప్పుడు పోర్టు రూపంలో కావచ్చు, ప్రపంచంతో ఇప్పటికే పూర్తి కనెక్టివిటీ ఉన్నందువల్ల, బిజినెస్ హబ్స్గా ఇప్పటికే డెవలప్ అయినందువల్ల కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా